హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే మార్నింగ్ 6 o'clockకి ఎండ విపరీతంగా వచ్చేసింది. ఎండ అయితే బాగుంది, నిన్న కూడా ఎండ బాగుంది, వర్షం ఏం పడలేదు. సో నా పొలం అంతా కొంచెం ఆరింది. ఈరోజు పొలం పని పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈరోజైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే వర్క్ చేయలేను ఈ ఎండలో, సో ఈవినింగ్ పొలం పని పెట్టుకుంటాను. అండ్ యాజ్ యూజువల్గా నేను ఎవ్రీడే వెళ్తాను కదా సెంటర్కి. వ్లాగ్స్ అప్లోడ్ చేయాలి అండ్ నా క్రాఫ్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో కంపల్సరీ నేను సెంటర్కి వెళ్ళాల్సిందే, ఎందుకంటే మా ఇంటి దగ్గర సిగ్నల్ ఉండదు కాబట్టి. జస్ట్ 2 km. సో బండి అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఎందుకో మరి ఈరోజు స్కై అయితే చాలా క్లియర్గా ఉంది. మబ్బులు అయితే ఎక్కడేం కనబడట్లేదు. సో వర్షాలు ఏమీ లేవు. సో పొలం పని అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. వర్షం పడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పొలం పని చేయలేం. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, క్లియర్గా ఉంది. ఎండ అయితే ఉంది, బట్ బాగుంది. అండ్ ఒక 1/2 hour అయింది నేను సెంటర్కి వెళ్ళి వీడియోస్ అండ్ అన్నీ అప్లోడ్ చేసి రెటనైజర్కి 1/2 hour అయింది అండ్ ఇంటికి వచ్చేసాను. ఇది మా షెడ్, కౌ షెడ్ అనమాట. ఇదివరకు కౌస్ ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. సో ఇందులోనే బైక్స్ పెట్టుకుంటున్నాం. అండ్ ఆపోజిట్గా కనబడుతుంది మా ఇల్లు. సో ఈ మధ్యన ఉన్న పొలం అంతా మాదే. 1/2 acre అనమాట. 1/2 acreలో మేము ఉంటున్నాం. బాగుంది, క్లియర్ స్కై. యాక్చువల్లీ ఇల్లు కూడా బాగా కనబడుతుంది, అందుకే ఈరోజు చూపించాను. సో ఇదే మా ఫామ్ హౌస్, ఇందులోనే మేము ఉంటున్నాం. అండ్ టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ విత్ పప్పు చట్నీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ నా క్రాఫ్ట్ వర్క్ కూడా నేను స్టార్ట్ చేశాను. సో కాళీమాత టెంపుల్ వైజాగ్లో బీచ్ రోడ్లో ఉంది కదా, అదే రెప్లికేట్ చేస్తున్నాను. మినియేచర్ మోడల్ తయారు చేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ వరకు ఇంత అయింది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో తోటకూర పప్పు, అప్పడాలు అండ్ విత్ ఒడియంలు. చాలా బాగుంది ఫుడ్, సింపుల్ ఫుడ్ బట్ బాగుంది. అండ్ 5కి నేను బయటకు వచ్చాను. నా టూల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని వచ్చాను. ట్రైపాడ్, హ్యామర్, అవన్నీ, తాడు అన్నీ తెచ్చుకున్నాను. సో ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి లేట్ చేయకుండా. అండ్ ఈ కత్త ఉంది కదా, ఇది మెటల్ పీస్ అనమాట. దీని యొక్క మెజర్మెంట్ తీసుకుందాం అని ఫస్ట్ అనుకున్నాను. సో బట్ ఆ మెజర్మెంట్ చాలా పొడుగైపోయింది. సో చాలా పొడుగుంది, అది ఆల్మోస్ట్ ఒక 6 feet అంత ఉంది. సో ఇది సెట్ అవ్వదు అని చెప్పి నేను మళ్ళీ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్ చేసుకోవడానికి చెక్ చేసుకుంటున్నాను. ఇదైతే బాగా పొడిగైంది, బట్ స్టిల్ నేనైతే తాడు అన్నీ కట్టేసుకున్నాను. బట్ ఆ క్లిప్ చూపించి వేస్ట్, అందుకనే మళ్ళీ తాడ్ని రీప్లేస్ చేసుకున్నాను. సో ఇది ఒక 3.5 feet ఉంది. ఆ ఫీట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. సో నా తాడు మళ్ళీ నేను రీఅరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ ఆ కార్నర్లో కూడా రీఅరేంజ్ చేయాలి. ఇదైతే పెద్ద తాడేం కాదు, కొంచెం దూరం వరకే ఉంది. సో ఆ తాడు ఏంటంటే లైన్గా మన వర్క్ ఏం చేసినా కొంచెం నీట్గా ఉండాలి కదా. మేబీ నేను ఇంజనీర్ని కదా, సో అందుకే నాకు ఆ అబ్సెషన్ ఉండొచ్చు. సో స్ట్రైట్ లైన్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం పనే ఉంది, జస్ట్ తాడు కడతాం, చేయాల్సిన పని ఎలాగో చేయాల్సిందే, అదేదో స్ట్రైట్గా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను అయితే తాడు రిఫరెన్స్ పెట్టుకున్నాను. సో దట్ స్ట్రైట్ లైన్లో నేను నా వర్క్ అంతా చేయొచ్చని. అండ్ మేము దున్నించాక వర్షం పడింది. సో అందుకే కొంచెం నేల గట్టిపడింది, బట్ స్టిల్ పర్లేదు. కొంచెం వర్క్ చేయడానికి అయితే కొంచెం కన్వీనియంట్గానే ఉంది. బట్ వర్షం పడకపోతే ఇంకా ఈజీగా అయిపోయేది పని, బట్ ఇట్స్ ఓకే. మరి ఏం చేస్తాం, క్లైమేట్కి మన పనికి క్లైమేట్ అనుకూలంగా ఉండాలి అంటే అవ్వదు కదా. సో మనకి ఎప్పుడు అనుకూలం అయితే మనం అప్పుడు ఆ పని చేసుకోవాలి. అది కష్టమైనా సరే మరి చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఆ కష్టం కూడా ఉండదు అనమాట. ఒకవేళ వర్షం కానీ పడకపోతే ఇది కూడా ఉండదు. జస్ట్ మామూలుగా మట్టి లాగేస్తే గట్టు ఎత్తేసుకోవచ్చు. సో ఏంటంటే చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా గట్టులా కనబడుతుంది. ఈ రైట్ సైడ్ గట్టు నేను ఎత్తుతున్నాను. ఈ గట్టు మధ్య నుండి వాటర్ వెళ్తుంది అనమాట. ఈ మధ్యలోనే మనం ఏ విత్తనాలైనా నాటుకోవాలి. సో దట్ నీరు వెళ్ళడానికి మెయిన్, మనం ఈ ప్రిపరేషన్ అంతా నీరు వెళ్ళడానికి, నీరు ఈజీగా యాక్సెస్ అవ్వాలి. ఒక దగ్గర పెట్టి అది ఊరికే అటు ఇటు వెళ్ళిపోకూడదు. సో ఈ బట్టి అంటారు వీటిని. ఈ బట్టి ఆధారంగా వాటర్లా కిందకి ఫ్లో అవుతుంది. ఆ కిందన చూసారు కదా టేక్ చెట్లు ఉన్నాయి నా వెనకంటే ఐ మీన్ ఈ వీడియోకి ఆపోజిట్ సైడ్లో అక్కడి వరకు కూడా బట్టి ఎత్తాలి. సో
వర్క్ అయితే కొంచెం కష్టమే. నేను అంత ఈజీ వర్క్ అని మాత్రం చెప్పను. సో, అందుకనే గైస్ మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకండి. ఫుడ్ పండించడానికి చాలా పనులు చేయాల్సొస్తది. మనం ఊరికనే దాన్ని వేస్ట్ చేసేయకూడదు. సో, ఫుడ్ వేస్ట్ మాత్రం అసలు చేయొద్దు. ఈ పొలం అంతా ఇప్పుడు ఇలానే బట్టీలని ఎత్తుకోవాలి. ఎత్తకపోతే మనం ఏమీ చేయలేం. సో, కష్టమైనా గానీ చేయాల్సిందే. ఆ తర్వాత అన్నీ ఆర్గానిక్‌గానే పెంచుతాను. వెజిటబుల్స్ చాలా హెల్తీగా ఉంటది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతది. ఎందుకంటే ఎవ్రీడే మెయింటెనెన్స్ వర్క్ ఉంటది. ఆ మెయింటెనెన్స్ వర్క్స్‌తో ఎక్సర్సైజ్ అయిపోద్ది. మోస్ట్‌లీ 2 hours వర్క్ చేయాల్సి ఉంటది అంతే. అండ్ మనం తినడానికి ఆర్గానిక్ వెజిటబుల్స్, హెల్తీ వెజిటబుల్స్ ఉంటాయి. మేము అండ్ ద సేమ్ టైమ్ ఈసారి మేము సేల్స్ కూడా చేస్తున్నాం. ఆర్గానిక్ వెజిటబుల్స్ మేము తినడమే కాదు, సేల్కి కూడా పెడతాం అనమాట. అండ్ చూస్తున్నారు కదా స్ట్రెయిట్ లైన్ ఎంత బాగుందో. సో, ఈ పర్ఫెక్షన్ కోసమే నేను ఆ స్ట్రెయిట్ లైన్ కట్టాను. సాధారణంగా ఇక్కడ ఎవరు అలా చేయరు. బట్ యాజ్ అన్ ఇంజనీర్ మన ఇవి కూడా మనం పెట్టాలి కదా. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రాసెస్ ఇక్కడ ఎవరు ఈ ప్రాసెస్ చేయరు. అంటే మామూలుగానే మడులు కట్టుకొని అంటే పొలం మధ్యలో తిరుగుతానంటారు వీళ్ళు. అదేంటో నాకు అర్థం కాదు. నీళ్ళు పెట్టేటప్పుడు పొలం మధ్య వరకు వెళ్ళాల్సినంత అవసరం లేకుండానే చేయొచ్చు అని. ఇది ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ కాదు, నేను ఆల్రెడీ ఈ రకంగా చేసి సక్సెస్ అయ్యాను. అందుకే నేను మళ్ళీ చేసుకుంటున్నాను. ఏంటంటే మనం పైన వాటర్ పెడతాం, కింద వరకు వాటర్ దానంతట అదే వెళ్తుంది. మనం ఏంటంటే పొలం మధ్యలోకి నీళ్ళు పెట్టేటప్పుడు వెళ్ళాల్సినంత అవసరం ఉండదు. ఎండలో మనం అలాగా పొలంలో ఉండేంత కష్టంగా పనులేమీ అక్కర్లేదు. జస్ట్ ఇక్కడ పైన బట్టి తిప్పుకుంటాను వాటర్కి. ఆ వాటర్ దానంతట అదే కింద వరకు వెళ్తుంది. కింద వరకు వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక అరగంటో గంటో టైం పడుతుంది కదా. ఆ టైంలో ఏంటంటే నేను రెస్ట్ తీసుకుంటాను. నేను పదే పదే వెళ్ళి చెక్ చేయనక్కర్లేదు. నేను ఆల్రెడీ ఒక సెట్ పాయింట్ పెట్టుకుంటాను. అక్కడ వరకు ఎంత టైం పడుతుందో చూసుకొని. ఓకే గైస్, ఎక్స్ప్లెనేషన్ అయితే బాగా ఎక్కువైపోయింది. కన్ఫ్యూజన్ ఏం కాదు. అంటే నెక్స్ట్ నేను నీళ్ళు పెట్టేటప్పుడు కూడా వ్లాగ్ చేస్తాను కాబట్టి మీకే అర్థమవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ని ఎవరైనా ఫార్మర్స్ చూస్తే కనుక ఈ ప్రాసెస్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. పాత పద్ధతులే ఫాలో అవ్వాలి అని కాదు కదా. సో, నేను బేసిక్గా పొలం మధ్యన ఎందుకు వెళ్ళడం నీరు పెట్టడానికి అని చెప్పి నేను అలాగ ఆలోచించాను. సో గైస్, ఆల్మోస్ట్ చివరికైతే వచ్చేసాను. ఇంకా కొంచెం ఉంది, అది కూడా అయిపోద్ది. ఇప్పటికే చీకటి పడిపోతుంది కదా, అందుకే నేను అప్పుడు టైం లాప్స్ ఏం పెట్టలేదు. సో, అయిపోయింది వర్క్ అంతా. నేను ఈ కార్నర్కి వచ్చేసాను. నా ఫింగర్ చూస్తున్నా కదా, అది నా స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చాను. అండ్ నా లెఫ్ట్ సైడ్ అండ్ నా రైట్ సైడ్ కూడా ఎలా గట్లే నేను ఎత్తుకోవాలి. పక్కన టేక్ మొక్కల వరకు కూడా నేను కంప్లీట్గా ఎలా గట్లు ఎత్తుకున్నాక నేను విత్తనాలు నాటుతాను. సో, ఇటు లెఫ్ట్ అండ్ రైట్ ఇదంతా కూడా నేను చేయాలి. టైం అయితే ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో, 5 to 7 వర్క్ అయింది. అండ్ స్నానం చేసి వేడివేడిగా రైస్ విత్ బంగాళదుంప, ములంకాడ అండ్ పొటాటో అండ్ వడియాలు తిన్నాను. చాలా బాగుంది. అండ్ ఆఫ్కోర్స్ నా క్రాఫ్ట్ వర్క్ అయితే నేను వదలలేను. నా క్రాఫ్ట్ వర్క్ కూడా నేను కూర్చున్నాను. బట్ ఎక్కువసేపు అయితే చేయలేకపోయాను. అందుకే వీడియో ఎడిట్ కూడా ఫాస్ట్గా చేస్తున్నాను, సో దట్ ఎర్లీగా పడుకోవచ్చు అని. సో గైజ్, వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నేను ఫార్మర్ని, ఇంజనీర్ని, అట్ ది సేమ్ టైం ఒక క్రాఫ్ట్ మ్యాన్ని. నాకు ఎక్కువ క్రాఫ్ట్ అండ్ ఈ ఫార్మింగే నాకు ఎక్కువగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందుకే వ్లాగ్స్ చేస్తున్నాను, డిఫరెంట్గా ఉంటుందని. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.